శేఖరాచారి నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే వెల్దండ మండలంలోని D82 కాలువ KLI కాలువకు వారిగా గండ్లు పడ్డాయి. దీంతో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా కాలువలను పరిశీలించినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కొన్ని రోజులుగా గండ్లు పడడంతో KLI కాలువలకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని KLI కాలువల గండ్లను పూడ్చాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గం వారం రోజులుగా వర్షాలు దంచి కొడతా ఉన్నాయి. రాత్రి కూడా భారీ వర్షం కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతూ ఉన్నాయి. గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడ ముక్కిడిగుండం, నార్లాపూరు, పెంట్లవెల్లి, మంచాలకట్ట, బావాయిపల్లి, ఖానాపూర్ గ్రామాలకు మొత్తం కూడా కనెక్టివిటీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఇక్కడ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించేటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు పట్టించుకొని ఇక్కడ రోడ్లను మరమ్మతు చేయించాలి, తర్వాత కాజ్వేలను నిర్మించాలి, బ్రిడ్జ్లను కూడా నిర్మించి ఇక్కడ రవాణా సౌకర్యం కల్పించాలని ఇక్కడ గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేట నియోజకవర్గం సంబంధించి చంద్రవాగు పూర్తి స్థాయిలో పొంగి పొర్లుతూ ఉంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కూడా భారీ వర్షాలు కురవడంతో ఇక్కడ మొల్గర, ఉల్పర గ్రామాలకు నిలిచిపోవడంతో ఇటు ఉప్పునుంతల, ఒంగూరు మండలాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జిలు నిర్మించి ఇక్కడ గ్రామ ప్రజలను అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే వనపర్తి జిల్లా, ఇది కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి చిన్నంబాయి మండలం ఉంటుంది. ఈ మండలంలో వర్షాలకు పలు పంటలు దెబ్బతిన్నాయి. వందలాది ఎకరాల్లో ఇటు వరి, తర్వాత మొక్కజొన్న, కూరగాయల పంటలన్నీ కూడా దెబ్బతినడంతో ఇక్కడికి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అని రావట్లేదని చెప్పేసి, పంట నష్టాన్ని అంచనా వేయట్లేదని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అధికారులను పంపించి పంట నష్టాన్ని అంచనా వేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వార్త చూసినట్టయితే రేపు వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకులనే పూజించాలి, మట్టి వినాయకులను నిమజ్జనం చేయాలని చెప్పేసి పలు స్వచ్ఛంద సంస్థలు, మానవతా ఫౌండేషన్ కల్వకుర్తి, తర్వాత నాగర్ కర్నూలు సంబంధించిన పలు సంస్థలు కూడా మట్టి వినాయకులను పూజించాలి, వాటిని పూజించి వాటి ఫోటోలు, సెల్ఫీలు తీసి పెడితే మంచి ప్రైజ్ కూడా అందజేస్తామని చెప్పేసి వాళ్ళు కొంతమంది స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం నిజంగా కూడా గర్వకారణం అని చెప్పొచ్చు.